అమెరికాకి రోజు ఓ తలనొప్పే. తాజాగా అమెరికాలో వైట్ హౌస్ అంటే వాళ్ళ అధ్యక్ష భవన్, దాంట్లో వార్తలు కవర్ చేసే జర్నలిస్టులు ఉంటారు, డైలీ కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళందరికీ ఓ డిన్నర్ అరేంజ్ చేశాడు అధ్యక్షుడు బైడెన్. ఆ టైంకి కరెక్ట్గా, ఎందుకంటే మొత్తం మీడియా అక్కడే ఉంది కదా, ఒక్కసారిగా ఎగబడి వచ్చేశారు పాలస్తీనా మద్దతుదారులు, గాజా మద్దతుదారులు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. వీళ్ళు ఏమన్నా గాజాని ఏమన్నా రక్షిస్తారా? వీళ్ళు ఆడ దేశంలో యుద్ధం చేయాలి. అమెరికాలో చేస్తే ఏంటి ప్రయోజనం? ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేయకుండా ఉండాలని అమెరికా వాళ్ళు వెళ్ళి చెప్పాలట. అమెరికా వాడు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి పాలస్తీనా మీదకి ఇజ్రాయెల్ యుద్ధం చేయకుండా ఆపాలంట. ఇది ఇంతకంటే వెర్రితనం ఏమైనా ఉంటుందా? ఎవడో మనకు తెలిసినటువంటి వాడు, మనకు అన్నం పెట్టోడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి మా అమ్మ నాన్నలకి సహకరించలేదు అందుకని చెప్పి నేను నిన్ను గొడవ చేస్తాను, నిన్ను వ్యతిరేకిస్తాను, మా అమ్మ నాన్న ఒంట్లో బాగాలేదంటే నువ్వే కారణం అని చెప్పి అన్నం పెట్టినటువంటి వాళ్ళతో గొడవ దిగినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి వీళ్ళది. అయితే ఆ కోపంతోనే బైడెన్ తన ప్రెస్ బ్రీఫింగ్లో గాజా అన్న అంశం ప్రస్తావించకుండా సాగారు.